పాలిటిక్స్ లో క్రమశిక్షణకు మారు పేరు ఏదైనా ఉంది అంటే అది టీడీపీ అన్నది ఠక్కునొచ్చే సమాధానం. మరి అలాంటి పార్టీలో ఎందుకు ఇలా జరుగుతోంది? బహిరంగంగానే పార్టీ నేతలు బాహాబాహ్యాలకు దిగుతుంటే మరికొందరు నేతల అధిష్టానంపైనే ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే ఎలాంటి పార్టీ ఎలా అయ్యింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు టీడీపీలో ఇప్పుడేం జరుగుతోంది? కట్టు తప్పుతున్న తెలుగు తమ్ముళ్లు, సీనియర్ల ముందే బాహాబాహీలు, అధినేతపైనే ధిక్కార స్వరాలు. టీడీపీలో కంట్రోల్ తప్పిందా? పార్టీపై బాబు పట్టు తగ్గిందా? తెలుగు రాజకీయాలలోనే కాదు, దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీల్లోనూ డిసిప్లిన్ కి మారుపేరుగా ఉన్న పార్టీ టీడీపీయే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అంతటి పేరు తెచ్చుకుంది తెలుగుదేశం పార్టీ. అప్పటి ఎన్టీఆర్ అయినా ఇప్పటి చంద్రబాబు అయినా ఒక్క కనుసైగ చేస్తే చాలు, అగ్రస్థాయి లీడర్ల దగ్గర నుంచి కింది స్థాయి కేడర్ వరకు అంతా అలర్ట్ అయ్యేవారు. పార్టీ అధినేత విధానానికి అనుగుణంగానే అడుగులు వేసేవారు. తమకు వ్యతిరేక భావనలు ఉన్నా వాటిని ఏమాత్రం బయటకు పొక్కనివ్వకుండా పార్టీ చూపించిన దారిలోనే తూచా తప్పకుండా నడిచేవారు. ఎంతటి క్రమశిక్షణ ఉన్న పార్టీ ఎక్కడా ఉండదన్నది దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ వర్గాల్లో పేరు. అసలు టీడీపీ బలమంతా కేడర్లో ఉన్న క్రమశిక్షణలో ఉంది. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన దగ్గర నుంచి నిన్న మొన్నటి వరకు పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా క్రమశిక్షణ మాత్రం ఏనాడూ కట్టు తప్పలేదు. ఒకవేళ పార్టీ విధానాలు నచ్చకపోతే వెళ్లేవాళ్లు వెళ్లిపోయేవారు తప్ప పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా నోరెత్తిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. అధిష్టానాన్ని ఎదిరించాలన్న ఆలోచన కూడా ఎవరికీ ఎప్పుడూ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే 2017లో టీడీపీలో మారిన రాజకీయ సమీకరణాలు, తెలుగు తమ్ముళ్ల ఆలోచన ధోరణులు చూస్తుంటే పార్టీలో కంట్రోల్ తప్పుతోందనే విషయం ఇట్టే అర్థమవుతోంది. దీనికి తాజాగా జరిగిన ఉదంతం అద్దం పడుతోంది. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ల మధ్య జిల్లాల్లో సిగపట్లు కామనైపోయాయి. ఇన్నాళ్లు ఏ గొడవలు ఉన్నా 4 గోడల మధ్య 4 మాటలనేసుకునేవాళ్లు కాస్త ఇప్పుడు బహిరంగంగానే కాలర్లు పట్టుకుంటున్నారు. ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. గొడవ పడటం, ఆ తర్వాత ప్యాచప్ చేసుకోవటం ఇప్పుడు టీడీపీలో కామన్ అయిపోయింది. ఈ గొడవలు ఇప్పుడు జిల్లాలు దాటి విస్తరించాయి. పార్టీ నేతల మధ్య ఉన్న వైరాలు పార్టీ పరువు తీసేంత స్థాయికి పెరిగాయి. ఇటీవల జరిగిన వేమవరం హత్యల తాలూకు నెత్తుటి మరకలు టీడీపీ పార్టీ సమన్వయ కమిటీ మీటింగ్లోనూ చిచ్చురేపాయి. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్ష ఎంపికపై జరిపిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో కరణం బలరాం, గొట్టిపాటి రవీల మధ్య యుద్ధమే జరిగింది. ఇప్పటికే పగలతో రగిలిపోతున్న ఈ ఇద్దరు నేతల మధ్య ఘర్షణ పార్టీ పరువు తీసింది. నిజానికి గొట్టిపాటి రవి చేరికను మొదట్నుంచి కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు. కానీ వైసీపీని బలహీనపరిచే ఉద్దేశంతో అధినేత మాట ప్రకారం రవి చేరికకు తలంచారు. ఇందుకోసం ప్రతిగా పార్టీ కరణం బలరాంకి ఎమ్మెల్సీ పదవి కూడా కట్టబెట్టి కూల్చేసే ప్రయత్నం చేసింది. ఎవరెన్ని చెప్పినా కరణం, గొట్టిపాటి కుటుంబాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ఇప్పుడు కూడా అదే స్థాయిలో కంటిన్యూ అవుతోంది. తాజాగా వేమవరం హత్యలతో అది కాస్త ఒక్కసారిగా భగ్గుమంది. ఎక్కడ్నుంచో వచ్చి తమ పార్టీ వాళ్లను హత్య చేస్తే ఊరుకునేది లేదంటూ కరణం బలరాం ఈ హత్యలకు పొలిటికల్ కలరింగ్ ఇవ్వటంతో ఒంగోలు పార్టీ కార్యాలయం కాస్త యుద్ధభూమిగా మారిపోయింది. చంద్రబాబు సమకాలీనుడే అయినా తనకు ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదన్న బాధ కరణం బలరాంలో చాలా ఉంది. ఇక తన కొడుకు కరణం వెంకటేష్ పొలిటికల్ ఫ్యూచర్ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తరుణంలో పార్టీలోకి గొట్టిపాటి రాక ఆయనకు ఇబ్బందిగా మారింది. కానీ దీన్ని ఎప్పుడూ బయటపెట్టని కరణం తాజా పరిణామాల వల్ల ఒక్కసారిగా అదుపు తప్పారు. ఇక సిట్టింగ్ ఎమ్మెల్యేగా గొట్టిపాటి కూడా తన హవా చూపిస్తూ ఉండడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. నిజానికి ఈ మధ్యకాలంలో టీడీపీలో పార్టీ నేతల మధ్య గొడవలు, ఆ తర్వాత ప్యాచప్లు కామనైపోయాయి. నిజానికి అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీలో కూడా ఉన్న అంతర్గత విభేదాలు బయటకు రావు. అధికార పార్టీలు తమ అసంతృప్తులు ఏమాత్రం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడతాయి. కానీ ఇప్పుడు అధికార టీడీపీలో ఇందుకు భిన్నంగా జరుగుతోంది.
నిజానికి వ్యవస్థలను డెవలప్ చేయటంలో చంద్రబాబు దిట్ట. కింది స్థాయి నాయకుల్ని కంట్రోల్ చేయటంలో ఆయనను మించిన వాళ్లు లేరు. కానీ అలాంటి నాయకుడు కూడా ఇప్పుడు పార్టీలో ఉన్న విభేదాలను కంట్రోల్ చేయలేకపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కొట్టుకోవడం, తిట్టుకోవడం, ధిక్కార స్వరాలు, అసంతృప్తులు ఇంత జరుగుతున్నా పార్టీ అధినేత ఎందుకు మౌనం వహిస్తున్నారు? వెల్కమ్ బ్యాక్. తెలుగు తమ్ముళ్ళు ఈ స్థాయిలో ధిక్కార స్వరాలు బయటపడుతున్నా చంద్రబాబు ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పార్టీ నేతలు ఇలా బహిరంగంగానే బాహాబాహీకి దిగుతున్నా చంద్రబాబు ఎందుకు వాళ్ళని కంట్రోల్ చేయడం లేకపోతున్నారు? అధినేతకు పార్టీపై పట్టు తప్పుతోందా, లేక పార్టీలో మరో వర్గం పట్టు పెరుగుతోందా? అసలు టీడీపీలో ఈ స్థాయిలో ముసలానికి బీజాలు పడింది ఎక్కడ? గొట్టిపాటి రవి, కరణం బలరాముల మధ్య ఘర్షణే కాదు, ఈ ఏడాదిలో టీడీపీలో చాలా అంశాల్లో నేతల అసంతృప్తి పెల్లుబికింది. నిజానికి ఇలాంటి అసంతృప్తి ఇప్పుడే కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, గతంలో కూడా ఉండేది. కానీ అప్పట్లో జిల్లాకో బలమైన నాయకుడు ఉండేవాడు. ఆ నేత స్థాయిలోనే ఆ అసంతృప్తుల్ని చల్లార్చేవారు. ఆ జిల్లా నాయకులకు పూర్తి స్వేచ్ఛతో పాటు పార్టీ మీద పూర్తి కంట్రోల్ కూడా ఉండేది. కానీ ఇప్పుడు ఆ కంట్రోల్ తప్పుతోంది. జిల్లాల్లో నాయకత్వం బలంగా లేకపోవడం కూడా దీనికి కారణమవుతోంది. పార్టీ బలోపేతానికి పక్క పార్టీ నేతల్ని ఆకర్షించడం కామనే అయినా ఇప్పుడు వీరి మధ్య కరవైన సమన్వయం, సఖ్యత ఈ విభేదాలకు కారణమవుతోంది. నిజానికి టీడీపీలోకి వైసీపీ నుంచి భారీ స్థాయిలో వలసలు జరిగాయి. ఏకంగా 21 మంది ఎమ్మెల్యేలు, వారి కేడర్ అంతా ఒక్కసారిగా ఫ్యాన్ కింద నుంచి వచ్చి పచ్చదండులో కలిసిపోయింది. వీరితో పాటు వేలాదిగా జిల్లా స్థాయి నేతల నుంచి కింది స్థాయి కేడర్ కూడా టీడీపీలోకి చేరింది. దీంతో టీడీపీ నేతల్లో అసంతృప్తి చెలరేగినా ఎవరూ కేబినెట్ విస్తరణ వరకు బయటపడలేదు. అప్పటి వరకు చంద్రబాబు తమను పట్టించుకోవటం లేదన్న బాధ లోలోపలే ఉన్నా నోరు తెరిస్తే తమకు రావాల్సిన మంత్రి పదవి రాకుండా పోతుందేమోనన్న భయంతో వెయిట్ చేశారు. కేబినెట్ విస్తరణ జరిగాక తమ అసంతృప్తిని బయటపెట్టారు. కేబినెట్ విస్తరణతో అసంతృప్తులంతా ఒక్కసారిగా రోడ్డెక్కారు. శ్రీకాకుళం జిల్లా మొదలుకుని అనంతపురం వరకు ప్రతి ఒక్క జిల్లాలోనూ అసంతృప్తులు గళమెత్తారు. అసలు ఇలా కేబినెట్ పోస్టుల కోసం టీడీపీ నేతలు రోడ్డెక్కి ఆందోళన చేయటం 34 ఏళ్ల టీడీపీ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇప్పటివరకు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరూ నోరెత్తలేదు. కానీ ఇప్పుడిలా రోడ్డెక్కడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే. శ్రీకాకుళంలో గౌతు శ్యాంసుందర్ శివాజీ దగ్గర నుంచి మొదలు పెడితే జిల్లాకో 2-3 నేతలు తమ అసంతృప్త గళాలను వినిపిస్తూ వచ్చారు. గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతమనేని ప్రభాకర్, కాగిత వెంకట్రావు వంటి సీనియర్లతో పాటు జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, బండారు సత్యనారాయణ, బీద రవిచంద్ర యాదవ్, బీకే పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి వంటి వాళ్లు కూడా ఆ గళమెత్తిన వారి జాబితాలో ఉన్నారు. ఏకంగా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, చింతమనేని ప్రభాకర్లు తమ ఎమ్మెల్యే పదవులకే రాజీనామా ఇచ్చేశారు. ఇలా కేబినెట్ విస్తరణలో పార్టీలో ఉన్న అసంతృప్త గళాలు ఒక్కొక్కటిగా నోరిప్పటం మొదలుపెట్టాయి. అక్కడి నుంచి పార్టీలో చోటు చేసుకున్న ఒక్కో సంఘటన పార్టీ అధిష్టానంపై నేతలకు ఉన్నా తగ్గుతున్న గౌరవానికి అద్దం పడుతూ వచ్చింది. టీడీపీకి కంచుకోటైన పశ్చిమ గోదావరి జిల్లాలో తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ ఓ ఎస్ఐ విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదైంది. ఇదంతా ఎస్పీ ప్రోద్బలంతో జరుగుతోందంటూ టీడీపీ నేతలు విమర్శించడంతో పాటు అధిష్టానానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో ఏకంగా తిరుగుబావుటా ఎగురవేశారు. ఈ వివాదంలో రాష్ట్రంలో 2 మంత్రులు మినహా ఒక మంత్రి, మిగిలిన టీడీపీ ఎమ్మెల్యేలంతా రాజీనామాలకు సిద్ధపడ్డారు. ఆఖరికి తమ నిరసన తెలపటానికి గన్మెన్లను కూడా వెనక్కి పంపేశారు. కేవలం చంద్రబాబు పట్టించుకోలేదనే ఇంత స్థాయిలో రియాక్ట్ అయ్యారు పశ్చిమ తెలుగు నేతలు. అసలు తెలుగుదేశం పార్టీలో శాంతి భద్రతలకే భంగం కలిగే పరిస్థితి మనం ప్రకాశం జిల్లా లాంటి చోటు చూస్తున్నాం. తిరుపతిలో శివప్రసాద్ సవాల్ చేస్తాడు. తిరుపతి నుంచి శ్రీకాకుళం వరకు, చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ప్రతి చోట కూడా ఏదో విధమైనటువంటి రభసలు, రచ్చలు, హత్యలు, దాడులు, వివాదాలు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఆయనేమో ఎస్ఐని కింద కూర్చోబెట్టి శిక్షిస్తే దానికి నిరసనగా మిగిలిన ఎమ్మెల్యేలందరూ ఆయన మీద చర్య తీసుకుంటే మేము గన్మెన్లను వెనక్కు పంపిస్తున్నామంటే ఇంతకంటే ఒక పార్టీలో ఒక జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలందరూ ముఖ్యమంత్రి మీద ధిక్కారం ప్రకటిస్తూ ఉన్నారు. అంటే మీరు 20 మందిని వైసీపీ నుంచి తెచ్చుకున్నా అనుకున్నారు. దానివల్ల కొన్ని సమస్యలు వచ్చాయి ఉన్న వాళ్లకు, వచ్చిన వాళ్లకు. ఇప్పుడు ఉన్నవాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక ప్రజాస్వామిక పద్ధతుల్లో సమస్యల మీద కేంద్రీకరించి అట్లా పనిచేస్తుంటే భిన్నంగా ఉండేది. అలా లేకపోవడం వల్ల, దారి తప్పిన ప్రాధాన్యతల వల్ల
ఒక విధమైనటువంటి ప్రజాస్వామిక పారదర్శకత లోపించడం వల్ల తెలుగుదేశం పార్టీలో ఈ విధమైన పరిస్థితి ఏర్పడిందని మనం చెప్పక తప్పదు. ఇదొక్కటే కాదు, ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ వ్యవహారంలో కూడా ఎన్నిక 2 సార్లు వాయిదా పడితే కానీ సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ వివాదంలో టీడీపీ పాత నేత లింగారెడ్డి, కొత్త క్యాడర్ వరదరాజులరెడ్డికి మధ్య పెరిగిన గ్యాప్ వివాదానికి దారితీసింది. ఆఖరికి ఎన్నిక 2 సార్లు వాయిదా పడేంత స్థాయికి ఈ వైరం దారితీసింది. ఈ పరిణామాల మీద వైసీపీ ఎమ్మెల్యే రాచమల్ల ప్రసాద్ రెడ్డి అధికార టీడీపీని విమర్శిస్తూ తన చెప్పుతో తాను కొట్టుకునే స్థాయికి పరిస్థితి వచ్చింది. ఇంత జరుగుతున్నా టీడీపీ అధిష్టానం ఏమాత్రం రియాక్ట్ అవ్వకపోవటం, పరిస్థితిని కంట్రోల్ చేయకపోవటం స్పష్టంగా తెలుస్తోంది. ఆ పార్టీలో ఒక స్ట్రక్చర్, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక ఫ్రేమ్ అనేటువంటిది ఉండేది. అది వాళ్ళ గాడి తెప్పింది. వెనక ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రావచ్చు, ముందు వరుసలో ఉన్నటువంటి వాళ్ళు వెనక్కి పోవచ్చు, లేదు అంటే అసలు ఆ పార్టీతో ఏ రకమైన బాధరాయణ సంబంధం లేనటువంటి వాళ్ళు అగ్రభాగానికి వచ్చి కూర్చోవచ్చు, లేదు ఆ పార్టీనే నమ్ముకొని తిరిగినటువంటి వాళ్ళని అవసరమైతే ఒక మూలకి అక్కడికో తోసేసేటువంటి పరిస్థితి రావచ్చు. ఇదంతా జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే సహజంగానే విశ్వాసం అనేటువంటిది, అంటే అధినేత మీద నమ్మకం కానీ లేకపోతే పార్టీ పట్ల విశ్వాసం కానీ క్షీణించడం, సన్నగిల్లటం అనేటువంటిది సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. సో ఇవాళ ఆ పార్టీలో అలాంటి పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటినీ తక్షణం చక్కదిద్దుకోగలిగితే పార్టీ ఉంటుంది. లేదు అన్నట్లయితే మునుముందు ఇలాంటి మఠాలు కుమ్ములాటలు మరింత పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది. ఎన్నికల సమయం వచ్చేసరికి టిక్కెట్ల గొడవలు ఇలాంటివి సహజంగా ఉండనే ఉంటాయి. అప్పుడు అసలు టోటల్గా కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి కూడా రావచ్చు. ఇలా నేతలు తమలో తాము కలహించుకోవటమే కాదు, ఏకంగా అధిష్టానం మీదే ధిక్కార స్వరాలు కూడా వినిపిస్తున్నారు. ఇటీవల అంబేద్కర్ జయంతి రోజున చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అంబేద్కర్ వేషంలో పార్లమెంటు ముందు నిలబడి అధినేత చంద్రబాబునే విమర్శించారు. అప్పట్లో ఇది పెద్ద సంచలనమే అయినా అధినేత మాత్రం దీనిపై ఏమీ రియాక్ట్ కాలేదు. ఇది పార్టీ శ్రేణుల్లో పరోక్షంగా ఒక రకమైన తెగువకు కారణమైంది. తామేం చేసినా అధినేత ఏమీ అనరన్న భావన వారిలో పెరిగిపోయింది. అందుకే దాదాపు అన్ని జిల్లాల్లోనూ నేతలు నచ్చినట్టుగా తమ నోరు జోరు చూపిస్తున్నారు. ఆ అలసత్వమే కరణం బలరాం, గొట్టిపాటి రవిల మధ్య ఈ స్థాయిలో వివాదం భగ్గుమనటానికి కారణమైంది. పార్టీలకు అతీతంగా గొట్టిపాటి, కరణం కుటుంబాల మధ్య దశాబ్దాలుగా రగులుతున్న వైరం ఇప్పుడు ఈ స్థాయిలో బహిరంగంగా కొట్టుకునే వరకు తెచ్చింది. మొత్తంగా చెప్పాలంటే కేబినెట్ విస్తరణతో బయటపడటం మొదలైన అసంతృప్తులు ఇప్పుడిలా అన్ని జిల్లాల్లోనూ తారస్థాయికి చేరాయి. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నారు, పార్టీ పరువు బజారుకి ఈడుస్తున్నారు. అయినా ఎందుకీ నిశ్శబ్దం? ఇది వ్యూహాత్మకమా? వెల్కమ్ బ్యాక్. దశాబ్దాలుగా ఎప్పుడూ కట్టుతప్పని నేతలు ఇప్పుడు మాత్రం ఎవరికి నచ్చినట్లుగా ఎందుకు వాళ్ళు మాట్లాడేస్తున్నారు? ఇది కొత్త రక్తంతో తలెత్తిన పరిస్థితా, లేక పాత నేతల్లోనే వచ్చిన మార్పా? ఇంత జరుగుతున్నా చంద్రబాబు ఎందుకు ఈ విషయాన్ని సీరియస్ గా పట్టించుకోవటం లేదు? టైం కోసం వేచి చూస్తున్నారా, లేక వ్యూహాత్మకంగా వదిలేస్తున్నారా? టీడీపీలో అధినేత అనుమతి లేకుండా కానీ, పార్టీ మూల సిద్ధాంతాలకు వ్యతిరేకంగా కానీ ఏ ఒక్కరూ పల్లెత్తు మాట కూడా అనే సాహసం చేయరు. కానీ ఇప్పుడు టీడీపీ నేతలు మాత్రం తమకు నచ్చింది మాట్లాడేస్తున్నారు, నచ్చిన స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు. రీసెంట్గా బీజేపీ వ్యవహారాలలో ఇష్టానుసారం నోరు జారటమే దీనికి ఉదాహరణ. బీజేపీ వల్లే తనకు ఓట్లు తగ్గాయన్న కేసినేని కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. ఇక జగన్ లాంటి నాయకుడికి మోడీ అపాయింట్మెంట్ ఇవ్వటమే తప్పంటూ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా బీజేపీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఇక ఇదే రీతిలో రాయపాటి సాంబశివరావు కూడా అప్పుడప్పుడు నోరు పారేసుకోవటం అధిష్టానానికి ఇబ్బంది కలిగించే వ్యవహారమే. వీరితో పాటు మరికొందరు నేతల లూజ్ టాక్ కూడా పార్టీకి చేటు చేస్తోంది. మొత్తంగా వీళ్ల నోరు జోరంతా పార్టీకి చికాకు కలిగిస్తోంది. బీజేపీతో ఎలాంటి విభేదాలు లేకుండా సఖ్యతగా ఉండాలన్నది పార్టీ లైన్. ఒకవేళ అటువైపు నుంచి రెచ్చగొట్టేలా ఉన్నా తాము మాత్రం సంయమనంతో వెళ్లాలన్నది చంద్రబాబు ఆలోచన. ఒకవేళ ఏదైనా వివాదం తలెత్తినా వాదనలు వినిపించాలే తప్ప విమర్శలు చేయకూడదన్న రీతిలో అధిష్టానం అడుగులు వేస్తోంది. కానీ కింది స్థాయిలో నేతలు మాత్రం దీన్ని పట్టించుకోవటం లేదు. ఒక్క విమర్శలకే కాదు, అవినీతి వ్యవహారంలో కూడా చంద్రబాబు నేతలకు కళ్లెం వేయలేకపోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇసుక మాఫియా, మద్యం మాఫియా, ప్రైవేట్ దందాలు, కమిషన్ల కోసం కాంట్రాక్టర్లపై ఒత్తిళ్లు తీసుకురావటం వంటి అంశాలలో తెలుగుదేశం నేతల హస్తాలు బయటపడుతున్నా చంద్రబాబు మాత్రం చోద్యం చూస్తున్నారు. నిజానికి ఈ విషయంపై చంద్రబాబు చాలాసార్లు చర్యలు తీసుకుంటానని చెప్తున్నారు తప్ప ఎప్పుడూ ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. దీంతో పార్టీ క్యాడర్లో నిర్లక్ష్యం వచ్చేసింది. కనీసం తమ బాగోతాలు పార్టీ అధినేత దృష్టిలో పడ్డాయన్న భయం కూడా లేకుండా పోయింది.
ఇవన్నీ పార్టీలోని నేతల్లో క్రమశిక్షణ తప్పటానికి కారణమవుతున్నాయి. ఈ స్థాయిలో పార్టీలో క్రమశిక్షణ తప్పటానికి చంద్రబాబు నాయుడు వైఖరి కూడా పరోక్షంగా కారణమవుతోంది. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధి, రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపన మీదే ఎక్కువగా దృష్టి సారిస్తున్నారు తప్ప పార్టీ వ్యవహారాల్ని పెద్దగా పట్టించుకోవటం లేదు. ప్రభుత్వానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు తప్ప పార్టీకి కాదు. ఇది కూడా నేతల్లో నిర్లక్ష్యం పెరగటానికి కారణమైంది. అనవసరంగా అవాంఛనీయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడంతో తనేగా తెచ్చిపెట్టుకున్నటువంటి కుంపటి ఫిరాయింపుదారులు వాళ్ళ పదవులు, దానికి సంబంధించింది ఒకటి. అవునన్నా కాదన్నా లోకేష్ను మంత్రిని చేయటం వల్ల కూడా తెలుగుదేశం పార్టీలో వాతావరణం మారిపోయింది. ఏకైక నాయకుడు ఆయన మాట మనం సుగ్రీవాజ్ఞలాగా వినాలన్న పరిస్థితి పోయి ఇప్పుడు ఇద్దరు నాయకులు, ఈయన దగ్గర పేషి, ఆయన దగ్గర పేషి. రెండవది ఏదైనా కానీ నెక్స్ట్ తర్వాత లోకేష్ కదా నాయకుడు, మాకేం ప్రాధాన్యత ఉంటుందన్న ఒక విధమైన ఒక నిర్వేదం అనండి, ఒక విధమైన స్పృహ అందరిలో అది వచ్చేసింది. కాబట్టి లోకేష్ను మంత్రి చేయడం అంటే సరే, ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో ఈ వారసత్వ సమస్య ఉంది, దాన్ని మనం ఆ కోణంలో చూడొచ్చు. కానీ పార్టీ పరంగా మటుకు బాబు గారి తర్వాత లోకేషే కదా, కాబట్టి ఇంకా మాదంతా ఎటు తిరిగి మేము మా ఇల్లు మేము సర్దుకోవడం మంచిది, మా స్థానాలు మేము పటిష్టం చేసుకోవడం మంచిదనే ఒక ధోరణి పెరిగిపోయింది. రెండోది ప్రత్యక్షంగా వినే అవకాశం కూడా తగ్గింది కదా. ఇప్పుడు ముందు ఈయనకు చెప్పి దొంతర్లు కూడా పెరిగిపోయినాయి. ఈ కారణాలన్నీ కూడా తెలుగుదేశం. మరోపక్క పార్టీ అధ్యక్షుడు కళా వెంకట్రావు సీనియర్ నేతే అయినా ఆయన మాట వినే పరిస్థితి లేదు. ఇక లోకేష్ ఇప్పుడిప్పుడే మంత్రిగా బాధ్యతలు చేపట్టినా పార్టీలో పూర్తిగా నిలదొక్కుకోలేదు. పార్టీలో సీనియర్లకు చెప్పటానికి లోకేష్ అనుభవం, వాయిస్ రెండూ చాలవు. మొత్తంగా బాబు పట్టించుకోరు, లోకేష్ అడగలేరు, కళా మాట వినక్కర్లేదు. దీంతో తామేం చేసినా చెల్లుతుందన్న ఫీలింగ్లో నేతలు ఉన్నారు. ఇంతలా నేతల్లో పార్టీ మీద, హైకమాండ్ మీద అలసత్వం పెరిగిపోవటానికి కారణం వైసీపీ నుంచి వచ్చిన వలసలే. గత 2 ఏళ్లలో వైసీపీ నుంచి భారీగా నేతలు తరలివచ్చారు. అంతకుముందు కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. నిజానికి 2014కి ముందు పక్కా తెలుగుదేశం ఉండేది. వాళ్లకు పార్టీ అంటే ఏంటి, పార్టీ విశిష్టత, బాబు మాటకు ఎంత వాల్యూ ఉంటుంది, పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఒక ఆదేశమొస్తే ఎలా నడుచుకోవాలి అన్న విషయాలలో టీడీపీ నేతలకు పూర్తిస్థాయి అవగాహన ఉండేది. కానీ ఇప్పుడు వలసల పుణ్యమాని టీడీపీ ఒక నానాజాతి సమితైపోయింది. చంద్రబాబు మాటకున్న వాల్యూ ఏంటి, అధిష్టానం నుంచి ఒక ఆదేశమొస్తే దాన్ని ఎలా అమలు చేయాలి, దాన్ని సీరియస్గా తీసుకోకపోతే పరిణామాలేంటి అన్నది కొత్తవారికి తెలియదు. అసలు టీడీపీ మూల సిద్ధాంతమే క్రమశిక్షణ అనే విషయం ఈ వలస నేతలకు బొత్తిగా తెలియకపోవడంతో చిక్కులొచ్చాయి. ఇది వచ్చే లీడర్లకు తెలియదు, వాళ్ల వెనక ఉన్న క్యాడర్కు తెలియదు. దీంతో ఇంతకుముందు తామున్న పార్టీల్లో మాదిరిగానే ఇష్టానుసారం టీడీపీలోనూ ప్రవర్తిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఇలాంటి వారిపై చర్యలు లేకపోవటం కూడా పాత నేతల్ని ఆశ్చర్యపరుస్తోంది. వీళ్లను బాబు చూసి చూడనట్టు వదిలేస్తుండటంతో టీడీపీ పాత నేతలంతా తామెందుకు మౌనంగా ఉండాలన్న ఆలోచనతో అడుగులేస్తున్నారు. క్రమశిక్షణ అనేటువంటిది గాడి తప్పినప్పుడు సహజంగా ఎంత కఠినంగా వ్యవహరించినా కూడా పరిస్థితులు అలాగే ఉంటాయి. ఎప్పుడైతే క్రమశిక్షణగా మారుపేరుగా ఉన్నటువంటి పార్టీలో చిరకాలంగా జెండాలు మోసినటువంటి వాళ్ళని పక్కన పెట్టి అసలు ఆ పార్టీని ఒక నిన్నమొన్నటి దాకా నోటికొచ్చినట్టు తిట్టినటువంటి వాళ్ళని అభివృద్ధి పేరుతో ఎప్పుడైతే హక్కును చేర్చుకున్నారో, ఎప్పుడైతే వాళ్ళని హక్కును చేర్చుకుని వాళ్ళకి కావలసినటువంటి తాయిలాలు ఇచ్చేటువంటి సంస్కృతి మొదలైందో, సహజంగానే ఆ పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఒక ఆక్రోశం, ఒక ఆవేశం అనేటువంటి సహజంగా రావటం అనేటువంటిది తప్పులేదు. అలాగే ప్రతి చోట కూడా ఏంటంటే రెండు వర్గాలని ప్రోత్సహించేటువంటి అంటే ఇంటర్నల్ స్ట్రాటజీ అనేటువంటిది ఇది చాలా సరైనటువంటి చర్య కాదు. అంటే ఒకవైపు నోటితో వెక్కిరించడం, నొసటితో మాట్లాడినట్టుగా చేయటం, ఇలాంటివన్నీ ఏంటంటే ప్రతి చోట 2 గ్రూపులను ఎప్పుడైతే ప్రోత్సహిస్తారో సహజంగా అంతర్గత కలహాలనే ఉంటాయి. ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములే టీడీపీలో వాడిగా ఉండటంతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ నానాటికి పెరిగిపోతూ వస్తోంది. పైగా అధిష్టానం కూడా కొత్తగా వచ్చిన వారికి పదవులు ఇస్తూ వాళ్ల పనులు చేయించేందుకు సహకరిస్తూ వారి మాటకే ప్రాధాన్యత ఇస్తోందన్న విమర్శలు కూడా పాతవర్గం నేతల్లో పాతుకుపోయింది. విజయనగరం జిల్లాలో టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు చెప్పిందే వేదం. కానీ ఇప్పుడు ఆ జిల్లా బాధ్యతలు చూస్తున్న గంటా శ్రీనివాసరావు తీరు పరోక్షంగా అశోక్ ఆధిపత్యానికి గండికొట్టేలా కనిపిస్తోంది. ఇలాంటి పరిణామాలు వైసీపీ నేతలు పార్టీ మారిన అన్ని జిల్లాల్లోనూ నెలకొంటున్నాయి. ముఖ్యంగా ఇలాంటి అంశాల వల్లే పార్టీలో క్రమశిక్షణ తప్పుతోంది. కొత్తగా వచ్చిన వాళ్లు తెలియక నోరు జోరు చూపిస్తుంటే ఇన్నాళ్లు మిన్నకున్న నేతలు తామెందుకు మౌనంగా ఉండాలన్న ధోరణిలో అడుగులు వేస్తున్నారు. వెరసి ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు పార్టీకి చేటు తెస్తున్నాయి.
అయితే ఇంతవరకు చంద్రబాబు నాయుడు పరిపాలనలో మునిగిపోయి ఈ అంశాలపై సీరియస్గా దృష్టి సారించలేదు. ఒక్కసారి ఆయన వీటిపై దృష్టి పెడితే ఈ చిన్న చిన్న ఇబ్బందులన్నీ తీరిపోవటం పెద్ద కష్టమేం కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి చంద్రబాబు వాటిని ఎప్పటికి పరిష్కరించుకుంటారు అన్నది కాలమే నిర్ణయించాలి. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో